అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 టెట్ అనేది నిర్వహించబోతుంది. ఇందులో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పేపర్ 2A అంటే ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళు రాయాల్సినటువంటి పేపర్ ఇది పేపర్ 2A అనేది. యాక్చువల్గా ఇప్పుడు మీరు కనుక ఇంగ్లీష్ రాస్తుంటే ఖచ్చితంగా మీరు టెట్ ఇంగ్లీష్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. మీరు గతంలో సోషల్ రాసి ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తానంటే డిఎస్సి కుదరదన్నమాట. ఎందుకంటే ఒకవేళ మీకు సోషల్ రాసి ఇంగ్లీష్ కనుక మీరు రాయకపోయినట్లయితే మీకు తర్వాత ఉద్యోగం ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. విషయం ఏంటంటే మీరు టెట్ ఇంగ్లీష్ పాస్ అయి ఉంటేనే డిఎస్సి ఇంగ్లీష్ అనేది అటెంప్ట్ చేయబడి మీరు టెట్ మార్కులు అనేవి కలుస్తాయి. సోషల్ రాస్తుంటే టెట్ సోషల్ రాయాలి, మ్యాథ్స్ రాస్తుంటే టెట్ మ్యాథ్స్ రాయాలి. ఆ విధంగా ఉంటుందన్నమాట. గతంలో ఒకళ్ళకి ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇంతకుముందు ప్రీవియస్ డిఎస్సిలో జరిగింది ఏంటంటే అతనికి టెట్ సోషల్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి. అవి కలపమని యాక్చువల్గా ఇవ్వడం అయితే జరిగింది. కానీ యాక్చువల్గా అతను రాసింది ఇంగ్లీష్, డిఎస్సి ఇంగ్లీష్. కాబట్టి టీఆర్టీ కండక్ట్ చేశారు. టీఆర్టీ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఏం జరిగింది, అక్కడ ఇంగ్లీష్ సంబంధించి మార్కులు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, కంప్లైంట్ పెట్టాడు, నాకు టెట్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, ఆ మార్కులు ఎందుకు కన్సిడర్ చేయలేదు, ఆ కన్సిడర్ చేస్తే నాకు జాబ్ వచ్చేది కదా. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు రాసింది టెట్ సోషల్, మీరు ఇక్కడ టీఆర్టీ రాశారు కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి టెట్ రాస్తుంటే మీకు కలిసేవని చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి గమనించండి. పేపర్ 2Aకి సంబంధించి ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 MCQs 30 మార్కులు. ఆ తర్వాత లాంగ్వేజ్ 1 అన్నారు, జనరల్గా మనం తెలుగు తీసుకుంటాం, 30 మార్కులు తెలుగుకి వచ్చేసి. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 ఏదైతే ఉందో ఇంగ్లీష్, అది 30 మార్కులకు ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ 90 మార్కులు అనేవి కవర్ అయినాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏదైతే లాంగ్వేజ్ మనం రాస్తాం ఇంగ్లీష్ రాస్తాం కాబట్టి ఎస్సీ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 60 మార్కులు, 90, 60, 150 మార్కులు అనేవి పూర్తిగా ఉంటుంది. ఈ పూర్తిగా టోటల్ ఈ మార్కులన్నిటినీ కవర్ చేసే విధంగా ముఖ్యంగా ఎస్ఏ ఇంగ్లీష్ అండి. ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A ఎవరైతే రాస్తున్నారో ఆ 30 మార్కులకి లాంగ్వేజ్ 2కి సంబంధించి వాళ్ళకి 30 మార్కులు ఉంటాయి. ఎవరైతే మరి లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్ 60 మార్కులకి రాస్తారు, ప్లస్ ఇక్కడ 90 మార్కులకు ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఉపయోగపడేటటువంటి ప్లేలిస్ట్ ఇద్దరికి కూడా ఉపయోగపడతాయి. ఎవరైతే ఇంగ్లీష్ మ్యాథ్స్ కావచ్చు, మ్యాథ్స్ రాస్తున్న వాళ్ళు ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్ వీళ్ళందరికీ ఉపయోగపడతాయండి. టెక్స్ట్ బుక్ ఎట్లయినా సరే వీళ్ళు చదవాల్సింది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 30 మార్కులకి ఏదైతే ఉన్నాయో గ్రామర్ యాజ్ టీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అదే గ్రామర్ ఉంటుంది. కాబట్టి లిటరేచర్ పార్ట్ వదిలేసి మిగతా పార్ట్ ఏదైతే ఉందో అదంతా లిటరేచరు, తర్వాత వచ్చేసి మెథడాలజీ ఉంటుంది చూసారా, అంతవరకు మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లిటరేచర్ పార్ట్ చదవాల్సిన అవసరం లేదు, మెథడాలజీ పార్ట్ చదవాల్సిన అవసరం అయితే వారికి ఉండదు. ఇది అయితే 90 మార్కులకి ఏదైతే మొత్తం ప్రిపేర్ అవ్వాలో ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం టోటల్గా ఈ సైట్ మొత్తం మీకు ఈ బ్లాగ్ స్పాట్ ఏదైతే ఉందో pcbenglishessay.blogspot.com దీన్ని గుర్తుంచుకోండి. 90 మార్కులకి పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి బ్లాగ్, కేవలం కొన్ని గంటల్లోనే మీరు ఈ బ్లాగ్ సహాయంతో కంప్లీట్ చేయొచ్చు. మీరు టెక్స్ట్ బుక్ వైజ్గా చదవాలనుకుంటే టెక్స్ట్ బుక్ వైజ్గా కంప్లీట్ అయి ఉంటాయి. అలా కాదు మరి టాపిక్ వైజ్గా కంప్లీట్ చేయాలంటే టాపిక్ వైజ్గా ఉంటాయి. ఏం చదవాలనే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడున్న ప్రస్తుత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అది చదవడం ఉత్తమం. ఏమున్నాయి, 1 నుంచి 5 వరకు బ్లోజమ్స్ ఉన్నాయి, 6 నుంచి 9 వరకు CBSE సిలబస్ ఉంది, 10వ తరగతి SCERT సిలబస్ ఏదైతే రూపొందించబడిందో అది ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మీకు కనబడతాయి. కొన్ని చోట్ల మీకు డిగ్రీ అని కూడా కనబడవచ్చు. అంటే ఏంది, డిగ్రీ స్థాయి అని కాదు, కానీ డిగ్రీ వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా కూలంకషంగా విపులంగా సమగ్రంగా చెప్పడం జరిగింది కాబట్టి అది ఉపయోగపడుతుంది కాబట్టి వీటిలో ఉంచడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. దయచేసి అది గమనించండి. అక్కడ చాలా చక్కగా మొత్తం టైం కుదిరింది, అంతా చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి
వాటిని ఉంచడం అయితే జరిగింది. 30 మార్కుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్ వాళ్ళు జస్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ దాకా ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత లిటరేచర్ పార్ట్ ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మెథడాలజీ పార్ట్ ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్, ఎస్ఏ ఫిజిక్స్ వీళ్ళకి ఎవరికి కూడా ఇవి ఉండవు. వాటిని కూడా యాక్చువల్గా ఎస్ఏ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ముఖ్యంగా చూడండి ఈ ఏపీ 2024 లిటరేచర్ పార్ట్ని సపరేట్గా ప్లేలిస్ట్ ఉంచడం జరిగింది. మీకు ఇవి ప్రస్తుతానికి 26 వీడియోలు ఉన్నాయి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ వీటిని జనరల్గా ఏదైతే కంటెంట్ ఉందో ముందు వాటిని ఉంచడం జరిగింది. తర్వాత కొన్ని మీకు నావెల్ టైప్స్, లిటరరీ ఫార్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నావెల్ టైప్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, వాటిని చివరిలో ఉంచడం జరిగింది. మీకు చక్కగా ఉపయోగపడతాయి అవన్నీ కూడా. సానెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్, డ్రామాటిక్ మోనోలాగు ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడేవి. వాటన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు అడగొచ్చు, కానీ మొత్తం టోటల్ నాకు తెలిసి టోటల్ కంప్లీట్ చేయబడింది. మీకు ఈ బ్లాగ్లో కూడా చక్కగా వరుసగా ఉంటాయి. అప్డేట్ చేస్తాను. 1-2 మిస్ అయితే ఖచ్చితంగా వాటిని నేను అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, ఓల్డ్ ఇంగ్లీషు, మిడిల్ ఇంగ్లీషు, రెనేసా జస్ట్ 5 మినిట్స్లో మెయిన్ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకు టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి వాటిలో సంబంధించి నావెల్ టైప్స్ కానివ్వండి, స్టేజెస్ ఆఫ్ స్టోరీ కానీ, ఎలిమెంట్స్ ఆఫ్ స్టోరీ కానివ్వండి, స్టోరీలకు సంబంధించి ముందు ఇచ్చే ప్రశ్నలు వీటిని జస్ట్ క్లిక్ చేస్తే చాలండి. యూట్యూబ్లో ఉన్న వీడియో అనేది ప్లే అవుతుంది. చాలా చక్కగా మీకు ఈజీగా ఉంటుంది. ఫోన్లో చాలా ఈజీగా వస్తుంది ఇది. అవన్నీ కూడా చక్కగా మీకు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిందనమాట. ఏంటంటే సింపుల్గా ఆయన స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ అనేది మనిషికి ఉండాలి అనేసి. స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ విలియం వర్డ్స్వర్త్ గారు రాసింది. వీటిని లూసీ పోయమ్స్లో ఒకటిగా భావిస్తారు. తన ప్రియురాలు చనిపోయింది అండ్ ఆ బాధతో విలియం వర్డ్స్వర్త్ గారు రాసింది. ఆఫ్ స్టడీస్ చదువు యొక్క గొప్పతనం ప్లస్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఫ్రాన్సిస్ బేకన్ చక్కగా వివరించడం జరిగింది ఆఫ్ స్టడీస్లో. దానికి సంబంధించి పూర్తిగా చెప్పిందేమో ఆఫ్ స్టడీస్ ఇందులో ఉంటుంది. అండ్ తర్వాత ప్యాసేజ్ ఇచ్చారు, డిగ్రీ స్థాయిలో ప్యాసేజ్ అనేది ఉంది. దాంట్లో ప్రశ్నలు ఎలా ఇచ్చారో వాటి అవగాహన కోసం ఇది ఉంచడం జరిగింది. ప్రశ్నలు కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత మీకు వాట్ మేక్స్ ఏ నేషన్ అనేది అప్డేట్ చేస్తాను ఇక్కడ. తర్వాత ఫిక్షన్ అంటే కట్టుకథ నావెల్స్లో. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత సెట్టింగ్ అంటే ప్రదేశం అండి. నావెల్ ఎక్కడ జరుగుతుంది, ఇంగ్లాండ్లో జరుగుతుందా, లేకపోతే ఇంగ్లాండ్లోని లండన్ అనే ప్రాంతంలో జరుగుతుందా, ఇటలీలో జరుగుతుందా, అమెరికాలో జరుగుతుందా, అట్లా. స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ నేరేటివ్ స్టైల్స్ ఉంటాయి. అవి నేరేషన్ అంటే కథ చెప్పడం అనమాట. తర్వాత యానిమల్ ఫామ్, ఇది ఏంటంటే రష్యాలో జరిగినటువంటి కమ్యూనిజం ఎట్లా ఉంది అనేసి చాలా జార్జ్ ఆర్వెల్ అనే వ్యక్తి చాలా చక్కగా ఏంటంటే పశువుల్ని పెట్టి చెప్పాడని అర్థమయ్యేటట్టు ఏం జరుగుతుంది రష్యాలో అనేసి చాలా చక్కగా చెప్పడం అయితే జరిగింది. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ దీన్ని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అప్డేట్ చేస్తాను ఇక్కడ. మాకింగ్ బర్డ్ అనేది ఏంటంటే ఒక తండ్రి రైఫిల్ ఇస్తాడు పిల్లలకి, ఎటువంటి పక్షినైనా చంపండి కానీ మాకింగ్ బర్డ్ అనే దాన్ని మాత్రం మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే మాకింగ్ బర్డ్ ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి హాని చేయదు అని చెప్పడం జరుగుతుంది. ఈ హార్పర్లీ 10 ఏళ్ల వయసులో తన జీవితం జరిగిన యథార్థ సంఘటనలన్నింటినీ కూడా కొన్ని కుటుంబాలు చుట్టుపక్కల తన ఏదైతే చూసిందో అవన్నీ కూడా తాను స్కౌట్ అనే అమ్మాయి రూపంలో ఈ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్లో చెప్పడం జరుగుతుంది. ఎలా నల్ల జాతీయుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకుంటున్నారు, ఎలా వాళ్ళని చంపేస్తున్నారు అనేది ఈ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్లో ఉందన్నమాట. తర్వాత మీకు డ్రామా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, డైలాగ్స్, మోనోలాగ్ అంటే ఒకళ్ళే మాట్లాడుకోవడం, మనసులో మాట్లాడడం కాదు, డ్రామాటిక్ మోనోలాగ్. ఇది వచ్చేసి ఏంటంటే సోలిలాక్వి అంటారు. డ్రామాటిక్ మోనోలాగ్ అంటే ఏంటంటే బయటికి చెప్పేస్తాడనమాట, ఎందుకంటే అతను లోపలే అనుకున్నాడు అనుకోండి, ఎవరికి తెలియదు కాబట్టి అతను ఒక్కడే ఉంటాడు స్టేజ్ మీద, అతను ఆలోచించుకుంటున్నాడు యాక్చువల్గా, కానీ మనకు తెలియదు కదా ఆలోచించుకుంటున్నాడు, ఏం ఆలోచించుకుంటున్నాడో తెలియదు కాబట్టి వాటిని బయటికి చెప్తాడనమాట. అది డైలాగ్స్ అంటే ఇద్దరు మాట్లాడుకునేది. మోనోలాగ్, డ్రామాటిక్ మోనోలాగ్ ఒకటి ఉంది. సెట్టింగ్ అనేది ఉంటుంది. జనరల్గా అడవిలో అనుకోండి, డ్రామా చేసేటప్పుడు వెనకాల కట్టెను కడతారు. ఈ అడవి సంబంధించిన సెట్టింగ్, పులి ఉన్నట్టు లేకపోతే చెట్లు ఉన్నట్టు ఆ సెట్టింగ్ ఒకటి వెనకాల అమలుస్తారు. 12th నైట్
ఇది ఏం జరిగింది అనేది మీరు చక్కగా చాలా తక్కువ సమయంలోనే 12th నైట్ని మీరు వినొచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. ఇక ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్, ఇది నాని, ఎవరైతే న్యాచురల్ స్టార్ నాని గారు ఉన్నారో ఆయన నటించినటువంటి అష్టాచమ్మని ఇంద్రగంటి మోహనకృష్ణ గారు ఆయన ఏం చేశారంటే ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ నుంచి ఎత్తేసుకున్నారు. అంటే ఆయన తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. వేరే ఒక 100 ఏళ్ళు అలా గడిచినాయి అనుకోండి, ఒక కథ మనం తీసుకోవచ్చు, మేక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ఎర్నెస్ట్ అంటే పేరుని మహేష్ అనే పేరుగా మార్చేసుకొని తెలుగులో కథ తీసేశారు. ఇక్కడ హీరోయిన్ కూడా ఎర్నెస్ట్ అనే పేరు అంటే చాలా ఇష్టం. మీకు ఇది చూడడం వల్ల ఏంటంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఈ వీడియో చూడడం వల్ల మీకు తెలుగులో పాత్రలు ఎవరైతే ఉన్నారో, నాని పాత్ర ఉందనుకోండి, అతని పాత్ర ఇంగ్లీష్లో ఆనెస్ట్ అతని పేరు, అట్లా అంటే అతను మళ్ళీ మహేష్కి బదులు వేరే అట్లా ఉంటుంది. మహేష్ పేరు ఏదైతే ఉందో దాని బదులు ఆనెస్ట్ అనమాట. అట్లా ఒకడు శ్రీనివాస్ అవసరాల ఆయన కూడా నటించారు. ఆయన పాత్ర ఇంగ్లీష్లో ఎలా, అవన్నీ కూడా మీకు ఈ 2 వీడియోల్లో మొత్తం ఈ చూస్తే మీకు ఈ 2 వీడియోలు ఇక్కడ 1, 2 ఉంది కదా, లేదా ఇది మొత్తం ఈ 3 ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత బెట్, పందెం. ఇక్కడ అనవసర పందెం అనమాట. ఒకతను బాగా రిచ్ అయిన వాడు 15 యావజ్జీవ ఖైదు అనేది ప్రమాదకరమా లేకపోతే ఉరిశిక్ష ప్రమాదకరమా, ఉరిశిక్ష వర్సెస్ జీవిత ఖైదు. ఇక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక లాయర్ చెప్తాడు, అసలు చనిపోవడం కంటే బతుకున్న బెటర్ కాబట్టి జీవిత ఖైదు తీసుకుంటా అంటాడు. దానికి బ్యాంకర్ ఏం చేస్తాడంటే, ఇక నువ్వు అట్ట అంటావా, నాకే వ్యతిరేకంగా అంటావా, నీ వల్ల కాదు 5 ఏళ్ళు కూడా ఉండలేవంటే లాయర్ చెప్తాడు 15 ఏళ్ళు ఉంటా అని. ఈ 15 ఏళ్ళలో ఈ లాయర్ ఏం నేర్చుకున్నాడు, బ్యాంకర్ ఏమైపోయాడు, ఏంది కథ అనేది ద బెట్. తర్వాత ఇంజిన్ ట్రబుల్, లాటరీ కొంటే రోడ్ రోలర్ తగిలింది, తర్వాత అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఇంజిన్ ట్రబుల్ బై ఆర్కే నారాయణ్. మాల్గుడి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మీరు యూట్యూబ్లో మాల్గుడి డేస్లో మాల్గుడి కథలు అని మా టీవీలో వస్తాయండి. అందులో ఈ ఇంజిన్ ట్రబుల్ కూడా ఒకటి ఉంటుంది, చక్కగా మీరు చూడొచ్చు తెలుగులో. తర్వాత మెథడాలజీకి సంబంధించండి, ఇవి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, దయచేసి గమనించండి. మీ టెక్స్ట్ బుక్స్ కానీ ఏంటంటే మెయింటెనెన్స్ కోసం నేను 5 ఏళ్ళ నుంచి శ్రమ పడతానే ఉన్నాను, జస్ట్ మెయింటెనెన్స్ కోసం నేను వాటిని పెట్టడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. చాలా తక్కువ కాస్ట్, మీరు దయచేసి చూడండి. ఈ టోటల్ 10 చాప్టర్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇదేమో పీడిఎఫ్, ఇది వచ్చేసి క్లాసెస్ లింక్స్ అనేవి మీకు డైరెక్ట్గా వస్తాయి, లేదా నేను మీ ఈమెయిల్కి పెట్టేస్తాను. మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఈ లింక్స్ వచ్చేస్తాయి. ఇది వచ్చేసి పీడిఎఫ్ అనమాట, సింపుల్గా మీరు నేర్చేసుకోవచ్చు. ఇక అట్లానే డిఎస్సి సిలబస్ కూడా మీకు ఏదైతే మారిందో మొత్తం అందుబాటులో ఉంచడం జరిగిందండి. వేరే ఒక వీడియోలో దీన్ని మనం సినాప్సిస్ అనేవి చూద్దాం. ఇది వచ్చేసి ఎవరైతే టెట్ 2 పేపర్ ఏదైతే ఉందో 2A పేపర్ ఎవరైతే రాస్తారో ఎస్ఏ మ్యాథ్స్ కానివ్వండి వాళ్ళకి, అండ్ ఎస్ఏ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ కథలేం అవసరం లేదు. ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ సోషల్ వాళ్ళకి జస్ట్ గ్రామర్ పార్ట్ వరకే ఉంటుంది. ఎవరైతే ఎస్ఏ ఇంగ్లీష్ ఉన్నారో వాళ్ళు మెథడాలజీ ప్లస్ ఈ లిటరేచర్ పార్ట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదండి, చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా మొత్తం గ్రహించగలరు. అదిగోండి టోటల్ టెట్కి సంబంధించిన ఎస్ఏ ఇంగ్లీష్ పేపర్ టోటల్ ఒక ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. పాయింట్ చెప్పబడినవి ఇవన్నీ కూడా ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ మీరు చూశారనుకోండి, ఇక్కడ హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఫస్ట్ నుంచి 10th క్లాస్లో ఏమున్నాయి, ఫ్రేజల్ వెర్బ్స్ ఏమున్నాయి, ఫస్ట్ 10th క్లాస్ ఇడియమ్స్ ఏమున్నాయి, అట్లా పొందుపరచడం అనేది జరిగింది. కొన్ని టాపిక్స్ అలాంటివి. ఇప్పుడు టెన్సెస్ ఉన్నాయనుకోండి, అంత అవసరం లేదు, 1 to 10 వరకు ఏమున్నాయి, టెన్సెస్ ఎక్కడున్నా టెన్సెసే. కాబట్టి అలాంటి టాపిక్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్కడున్నా అంతే అది. కాబట్టి అలాంటి టాపిక్స్ని డిస్కస్ చేయలేదు. ఏవైతే ఇవి ఎగ్జామ్లో అడుగుతుంటారో ముఖ్యంగా ఇలాంటివి మాత్రం డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి వీటన్నిటిని కూడా. ఈ ప్లేలిస్ట్లు ఏవైతే ఉన్నాయో మీకు లిటరేచర్ పార్ట్ కానివ్వండి అండ్ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో, అలానే ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్ వీళ్ళు దయచేసి గమనించండి. విషయం ఏంటంటే, ఈ బ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని pcvinglishessay.blogspot.com దీన్ని గమనించండి. ఇది రాసుకున్నట్లయితే మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ వైజ్ కావాలంటే ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే 7th క్లాస్ మొత్తం ప్రిపేర్ అవ్వచ్చండి. 9th క్లిక్ చేస్తే 9th క్లాస్ మొత్తం ప్రిపేర్ అవ్వచ్చండి. 6th క్లాస్ సంబంధించి జస్ట్ ఒక 30 నిమిషాల వీడియో అండి, మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం కూడా. 8th క్లాస్ సంబంధించి టాపిక్ వైజ్ చేయడం జరిగింది.
కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు ముఖ్యంగా అసలు ముందు సిలబస్ని చదువుకోవాలి. ఇంకొంతమంది అడుగుతున్నారు ఎలిజిబిలిటీ ఏంటండి ఎస్ఏ ఇంగ్లీష్కి చూడండి, డిగ్రీ స్పెషల్ ఇంగ్లీష్ చేసి ఉండాలి, ప్లస్ బీఎడ్లో ఇంగ్లీష్ ఉండాలి. అది లేకపోతే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి, చేసిన బీఎడ్లో ఇంగ్లీష్ మెథడాలజీ ఉండాలి. ఈ విధంగా ఉండాలి. అండ్ 50% అనేది మార్కులు ఉండాలి. ఈ విధంగా ఉండాలండి టోటల్గా. దయచేసి ఆ విషయాన్ని గమనించండి, చాలామంది అడుగుతున్నారు. ఇదండి. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసినంత వరకు మీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ అలాట్.